కాసేపట్లో పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలోని యలమందకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. యలమంద గ్రామంలో చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పెన్షన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తర్వాత కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. యామిని, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసమైన ఉండవల్లి నుంచి బయలుదేరారు. ఇప్పుడే ఆయనకి సంబంధించినటువంటి హెలికాప్టర్ అదైతే అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన పరిస్థితి. నేనైతే మాత్రం పెన్షన్ పంపిణీ ఉన్నటువంటి యలమంద గ్రామం దగ్గర ఉన్నాను. యలమంద గ్రామం దగ్గర పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఇప్పటికే ఆ గ్రామసభ నిర్వహించేటువంటి గ్రామసభ ఏదైతే ఉంటుందో ఆ గ్రామసభ దగ్గరికి పెద్ద ఎత్తున కూడా ఆ ప్రజలు, అంటే కేవలం యలమంద గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఈ సమావేశం నిర్వహిస్తాడు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో, పెన్షన్ పంపిణీ కార్యక్రమం సంబంధించి ప్రతి నెల కూడా ఒక జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఆ జిల్లాకి సంబంధించి ఆ జిల్లాలో ఉన్న ఒకళ్ళిద్దరు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళతారు. వెళ్ళి వాళ్ళు స్వయంగా కూడా పెన్షన్ ఇవ్వటం, వాళ్ళకి సంబంధించి ఏమన్నటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని తెలుసుకోవటం, ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామసభ ఏదైతే ఉందో ఆ గ్రామసభలో ఆయన పాల్గొనటం, ఆ గ్రామస్తులతో ముచ్చటించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యలమంద గ్రామంలో అయితే మాత్రం గ్రామ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించి ఇద్దరు, అంటే అక్కడ ఉన్నటువంటి ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఏడుకొండలు అనేటువంటి ఆయన ఇంటికి వెళ్తారు. అలాగే మరొకళ్ళ ఇంటికి కూడా వెళ్తారు. అది ఇప్పటికే అంటే 11 గంటల టైంలో అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ప్రజెంట్ ఆయన అయితే మాత్రం అక్కడ వాళ్ళతో మాట్లాడతారు, కొద్దిసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత గ్రామ సభ ఏదైతే ఉందో ఆ గ్రామ సభకు సంబంధించి ఆ గ్రామ సభలో జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. గ్రామ సభగా ఆ వేదిక, ప్రజావేదిక, పేదల సేవలో అనేటువంటి బోర్డు ఏదైతే ఉందో అది చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ గ్రామ సభకు సంబంధించి ఆ గ్రామ సభలో ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే యలమంద గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాటామంతి జరుపుతారు. జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని ఆయన అయితే మాత్రం పూర్తిగా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడికి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడికి ప్రజెంట్ ఆయన మరొక హాఫ్ అన్ అవర్లో అక్కడికి రావడం అనేది జరుగుతుంది. వచ్చేసిన తర్వాత ఆయన ప్రధానంగా కూడా ఇక్కడ గ్రామ సభలో పాల్గొనబోయే ముందు మాత్రం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఈ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పెన్షన్ స్వయంగా కూడా అతను సీఎం దీనికి సంబంధించి పెన్షన్ అయితే పంచడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామ సభకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ విజువల్స్లో చూడొచ్చు యలమంద గ్రామంలో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఏమిటి అనేది. ఇక్కడ ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు, అంటే పెన్షన్కి సంబంధించి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 63 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యం. వీళ్ళందరికీ కూడా అంటే జనవరి 1 అంటే నూతన సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే, అంటే 31వ తారీఖే ఈ పెన్షన్ అనేది వాళ్ళకి అందించేటువంటి ఏర్పాటు అయితే ఈరోజు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఈరోజు యలమంద గ్రామానికి ఆయన వస్తున్నారు. యలమంద గ్రామానికి వచ్చి ఇక్కడ గ్రామ సభ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అధికారులతో ఆయన సమావేశంలో పాల్గొంటారు. సమావేశంలో పాల్గొన్న తర్వాత అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం జరుగుతుంది. ఆలయం నుంచి ఆయన అక్కడి నుంచి కూడా హెలికాప్టర్లోనే తిరిగి ఆయన తన నివాసమైనటువంటి ఉండవల్లి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే మొత్తం కూడా టూర్ షెడ్యూల్ అయితే 11 గంటలకు స్టార్ట్ అవుతుంది, 3కి క్లోజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఫ్లై అయిన పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే యలమంద గ్రామానికి ఆయన రావడం అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.